నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, శ్రీ వేల్పుల రవికుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వీళ్ళంతా చర్చలో పాల్గొంటున్నారు. ఇక వార్తల్లోకి వెళదాం. వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ప్రధానంగా కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే అంటూ నాది ముఖ్యమంత్రి స్థాయి, ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అంటూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రముఖంగా ఇచ్చారు. సాక్షి కానీ మిగతా పత్రికలు. ఇక ఏపీకి వెళ్తే అంగన్వాడీ ఆగ్రహ వేడి, టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు. గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేస్తున్నది ఇంకొకటి. అప్పుడు రెచ్చగొట్టారు, ఇప్పుడేమో వాళ్ళని అనగొడుతున్నారు. చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారంటున్న అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య, టీడీపీ జనసేన నాయకుల వేధింపులే కారణం. ఇది పరిస్థితి. అవన్నీ వదిలేసి పోలీసు వాళ్ళేమో ఇంకా పోసాన్ని ఎట్లా వేధించాలి ఇవన్నీ చూస్తున్నట్టున్నారు. మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటి 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి రెండో స్థానం. 44%తో మొదటి స్థానంలో తమిళనాడు. 23-24లో భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక. ఇది జగన్ గారి టైంలో వచ్చింది కదా. ఎక్కడ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్ర తేవపూర్ రాయరు, చంద్రబాబు గారు వీళ్ళు ఎవరు అనరు. ఏదైనా చిన్న వ్యతిరేకత ఉంటే మాత్రం భూతత్వంలో పెట్టి చూపిస్తుంటారు. కొనుగోలు కేంద్రాలు క్లోజ్, ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం, దిగుబడి అంచనాలకు దూరంగా సేకరణ. 33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కార్, దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయలేదంటూ కథనాన్ని ఇచ్చారు. కేంద్రంతో కలిసే అన్నదాత సుఖీభావ ఇస్తామన్నామంట. కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని ఆ రోజు ప్రసంగాలు చేశారు. ఇప్పుడేమో ఇట్లా మాట మారుస్తున్నారు. ఎన్ని మాటలు మారుస్తున్నారో వీళ్ళు. నాడు మా వర్మ, నేడు నీ కర్మ అంటున్నారంట. పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మోకాలడ్డింది పవన్ కళ్యాణేనని జోరుగా ప్రచారం. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు. 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. 2 చోట్ల ఓడిన పవన్ గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన. ఇది పరిస్థితి. మరోవైపు నారాయణ మనోహర్ గారు అబ్బేబేబే దానికి మేం కారణం అంటే బహుశా మేము వెనుపోటు పడవలేదు, అదేదో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది కూడా వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పై కొత్త పాలసీ, సర్వే ఆధారంగా నిర్ణయం అంటున్నారు. మరి అది ఎట్లా చేస్తారో ఏమో. కూటమి ప్రభుత్వంతో యువశక్తి నిర్వీర్యం, విద్యార్థి సంక్షేమాన్ని పక్కన పెట్టేందుకు కుయుక్తులు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య దూరం. 5 త్రైమాసికాలకు చెల్లించవలసిన 3,500 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద ఇవ్వాల్సిన 1,100 కోట్లు మంగళం. పుస్తలు తాకట్టు పెట్టి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన బిల్లులు అంటూ కథనాన్ని ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ పోయే, నిరుద్యోగ భృతి పోయే. అలాగే శాసనసభ సాక్షిగా మరోసారి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ సభ్యులు. ఆడుదాం ఆంధ్రలో 400 కోట్ల స్కామ్ జరిగిందని తెలుగుదేశం అప్పట్లో ఆరోపించింది. ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా గారిపై రకరకాల ఆరోపణలు చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో అప్పుల మాదిరిగానే ఇక్కడ కూడా సమాధానం ఇచ్చారు. అక్కడ అసలేమి జరగలేదు, బడ్జెట్లో మంజూరైన 119 కోట్లు, కావలసిన వస్తువుల కొనుగోళ్లు జరిగాయి, ఎక్కడా అవినీతి జరగలేదు. ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన క్రీడా శాఖ మంత్రి గారు. ఇక చంద్రబాబు ఈ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనసేన వాళ్ళు ప్రత్యేకించి ఈ నారాయణ మనోహర్ గారు సంచలనమైన వ్యాఖ్య చేశారు. అసలు చంద్రబాబు అయ్యిందే సీఎం అంటే పవన్ కళ్యాణ్ చాలవే, లేకపోతే ఏమయ్యేది, గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చేది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే. నారాయణ మనోహర్ వ్యాఖ్యలు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లేనని బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అది కేవలం జనసేన పార్టీ వల్లేనని స్పష్టం చేశారు. కాకినాడ కార్యకర్తల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని కూడా ఆయన స్పష్టం చేశారంట. వర్మ అడ్డా కాదంట. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అంటూనే అది మా అడ్డా, ఆయనకి పదవి ఇవ్వకపోవడం మాది కాదు బాధ్యత, అది టీడీపీ వాళ్ళ అంతర్గత వ్యవహారం అంట. అంతకుముందేమో ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీకు పోటీ పడి మేము ఇప్పిస్తాం మీరు అర్జెంటుగా మంత్రి ఎమ్మెల్సీ అయిపోతారన్నారు. జనసేన నాయకుడి ప్రోద్బలంతోనే నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పెంటపాడులో నిరాహార దీక్ష చేపట్టిన ఓ మహిళ. బాధితులకు మాజీ డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ సంఘీభావం. పోలీసు ఆఫీసర్లకి ఏమీ పట్టట్లేదు.
టీడీపీ జనసేన నేతల బెదిరింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య. 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దళిత యువకుడు రాకేష్ గాంధీపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం. ఆయనకు అండగా ఉంటామని ప్రకటన. గత విధానం ప్రకారమే రాజధానిలో భూ కేటాయింపులన్న మంత్రి నారాయణ. పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు. విశాఖ 1 టౌన్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట కోర్టు. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్. పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకే కేసులు పెట్టాలని చూస్తున్నారట. ఇదిగోండి బిల్డప్ బాబాయ్ ఈనాడు వాళ్ళే రాశారు. ఏమని? పోసాని కేసుపై కేసు దర్యాప్తుపై ఉన్నతాధికారుల మంతనాలు. అదో కేసు, దానికి దర్యాప్తు, దానికి ఐపీఎస్ ఆఫీసర్లందరూ తలబద్దలు కొట్టుకోవటం. ఇట్లా ఎన్ని బూతులు తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు తిట్టుకున్నా తప్పే, అది వేరే విషయం. కానీ ఈయన భార్యను తిట్టినందుకు ఆయన రియాక్ట్ అయితే దాని మీద ఇన్ని కేసులు, ఇంత అరాచకంగా ఈ ప్రభుత్వం ఉంది. ఏం చెప్పాలి? పోసానికి నరసరావుపేటలో బెయిల్. దాని మీద వీళ్ళు రాశారు. ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతున్నారు? ఇందాక అంబటి రాంబాబు గారు వీడియో ఒకటి విన్నారు. అసలు అన్ని రకాలుగా అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారా అంత పెద్ద సినిమా యాక్టర్ని పట్టుకుని? ఈ దారుణం. అట్లాంటి కేసులు అయితే అప్పుడు టీడీపీ హయాంలో ఎన్ని పెట్టి, జగన్ గారి హయాంలో ఎన్ని పెట్టి ఉండాలో. అమరావతి రుణం వేరు, రాష్ట్ర రుణం వేరు అంటండి. బిల్డప్ బాబాయిలు ఇస్తున్నారు. రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోమన్నారంట. అంటే ఎక్స్ట్రా ఆ అప్పుతో సంబంధం లేకుండా ఇంకెక్కువ అప్పులు ఇస్తామని చెప్పారంట. చాలా సంబడంగా రాసుకున్నారు బిల్డప్ బాబాయిలు. అలాగే 13 సంస్థలకు ఇచ్చిన భూములు రద్దట. కాకినాడ సీపోర్టు వాటాలపై విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసు. ఆయన రాజకీయాలను తప్పుకున్నా అని చెప్పినా కూడా వదిలిపెడుతున్నట్లేరు. ఇంకోటి, కోడెల శివప్రసాదరావు గారి అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఫర్నిచరు తరలించారు, ఎక్కడ షాప్లో పెట్టుకున్నారన్న, షాప్లోనే ఎక్కడ గోడౌన్లో పెట్టుకున్నారన్న కేసుని ఇప్పుడు అది తప్పుడు కేసు కింద మార్చి విజయసాయిరెడ్డి, గోపిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు. ఎవరెవరో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పోలీసులు ఇంక వేరే కేసులు వెళ్ళినట్టు ఇవన్నీ పట్టుకుంటున్నారు. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే. లోక్సభలో విపక్షాల ఆందోళన. ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి బ్లాక్మెయిలింగో లేకపోతే ఇంకోటో, మొన్న సిపిఎం మీద కూడా మరి బ్లాక్మెయిలింగ్ తరహాలో రాశారో ఏమో. రాంభూపాల్ గారిని అడుగుదాం. మేడం సార్, మేడం అంతే, మేడం సార్, మేడం అంతే. వీళ్ళు సీనియర్ అధికారుల భార్యల దందా, స్టార్ హోటల్లో కౌంటర్లు, కొత్త పుంతలు తొక్కిన అవినీతి, కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు. సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే. పన్ని బట్టి రేటు, స్టార్ హోటల్స్లో మీటింగులు, కొందరు ఆఫీసులే పెట్టేశారు. సర్కారు తీరు అలుసుగా తీసుకుని చెబుతున్న అక్రమార్కులు. అదండి సంగతి. అసలు ఫైనల్గా ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంత అధ్వానంగా పనిచేస్తోంది. ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి అంటే దాంట్లో కూడా మళ్ళీ గత ప్రభుత్వాన్ని మీద వంకలు పెడుతూ, అసలు మరి ఇప్పుడు అది నిజంగా జరుగుతుంటే ఖచ్చితంగా వార్త రాసినందుకు మనం సంతోషించాల్సిందే. కానీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడానిక, ఎవరైనా ఆఫీసర్ పని చేయకపోతే వాళ్ళు చెప్పిన పైరువీ చేయకపోతే చేయడానికి చేశారో తెలియదు. మరి అది ఇక బకాయిల పాపం జగన్దేనంట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ జగన్ మీద రుద్దేసే కార్యక్రమం. సో ఈ రకంగా హైగ్రీవా సంస్థకు భూ కేటాయింపులు రద్దంట. ఇది ఒక కార్యక్రమం. వీళ్ళ పాత అన్ని తిరగదోడడం తప్పితే ఇంకోటి జరగట్ల. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే. లోక్సభలో విపక్షాల ఆందోళన.